జై శ్రీకృష్ణ. కోటప్పకొండ తిరునాళ్ళప్పుడు ప్రభలు ఎందుకు కడతారో తెలుసా మీకు? ఈ విషయం తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ కలదు. ఆ కథ ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. పూర్వం కోటప్పకొండ సమీపంలోని కొండ కావూరు గ్రామంలో ఆనందవల్లి అనే పరమశివ భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు కొండపైకి వెళ్ళి పాత కోటయ్య స్వామికి పూజలు చేసేది. ఒకనాడు తాను వయోభారంతో కొండ ఎక్కలేకపోతున్నానని స్వామిని వేడుకోగా ఆ స్వామి ప్రత్యక్షమై, ముందు నువ్వు వెనక్కి చూడకుండా క్రిందకి నడువు, నీ వెనకనే నేను వస్తానని చెప్పాడు. ఆమె కిందకి దిగుతూ స్వామి వెనక వస్తున్నాడో లేదో అని వెనుక తిరిగి చూడటంతో స్వామి శిలగా మారిపోతాడు. దాంతో ఆమె తిరిగి ఆ స్వామిని వేడుకోగా, కొండకి కోటినొక్క ప్రభలు వస్తే ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగుతాను అని చెబుతాడు. దాంతో ప్రతి సంవత్సరము శివరాత్రి నాడు కోటప్పకొండకు సమీపంలోని అన్ని గ్రామాల వారు ప్రభలు కట్టుకొని కోటప్పకొండకు వస్తారు. ఇది కోటప్పకొండకు తిరునాళ్ళప్పుడు ఎందుకు అందరూ ప్రభలు కట్టుకొస్తారు అనేదానికి తెలిపేటువంటి ఓ చిన్న కథ. జై శ్రీకృష్ణ.